నమస్తే, నేను మీ రజిత మైనంపల్లి. చాలామందికి పొట్ట తగ్గించుకోవాలని చాలా ఇష్టం ఉంది. కానీ నేను యోగా టీచ్ చేసేటప్పుడు కూడా కొంతమందికి పడుకుని అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఈ బ్యాక్ని ఒత్తి పట్టి ఉండటము, ఆ టక్ ఇన్ టక్ ఆ టెక్నిక్ తెలియకపోవడం వల్ల ఈ లెగ్స్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్లో లెగవు. దాని తర్వాత ఒకవేళ వాళ్ళు లేపినా కూడా ప్రాక్టీస్ లేకపోవడం వల్ల బ్యాక్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనం ఎంత కేర్ తీసుకోమని చెప్పినామో ఆ అవగాహన లేకపోతే చాలా కష్టము. ఆ అబ్డామినల్ ఎక్సర్సైజెస్లో దే ఎండప్ విత్ బ్యాక్ పెయిన్స్. బ్యాక్ పెయిన్ కొత్తగా కొనుక్కున్నట్టు అవుతుంది. సో మీకు స్టాండింగ్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ నేర్పిద్దాము అని అనుకున్నాను. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా దీంట్లో చూశాను కాబట్టి. సో ఐ వాంట్ టు టీచ్ స్టాండింగ్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్. మీకు ఎంత అంటే లోయర్ అబ్డామిన్, అప్పర్ అబ్డామిన్, మిడిల్. స్టమక్లో 3 పార్ట్స్ ఉంటాయి. కొంతమందికి ఇక్కడ అంతా సాఫ్గానే ఉంటుంది, ఓన్లీ పొత్తి కడుపు ఉంటుంది, లోయర్ బెల్లీ అంటారు దాన్ని. అదే కొంతమందికి ఇక్కడ ఏముండదు, ఇక్కడే పొట్ట చాలా ఉంటుంది. సో ఈ మూడిటిని ఇన్ఫ్యాక్ట్ మిడ్ అబ్డామినల్ని కూడా కవర్ చేయడానికి మనము 3 మజిల్స్ని అంటే ట్రాన్స్వర్స్ అండ్ సెంటర్ ఉన్న అబ్డామినల్ మజిల్స్ని 3 మజిల్స్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎక్సర్సైజెస్ని తక్కువ కౌంట్స్ నేను చెప్తాను, కానీ మీరు ఎక్కువ కౌంట్స్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇవి కూడా ఒక 11 to 21 డేస్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే 100% నేను గ్యారంటీ ఇస్తాను, మీ సైడ్ యాబ్స్ అయితే ఫామ్ అవ్వడం గ్యారంటీ. ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏ మాత్రము కొంచెం డిస్కంఫర్ట్ అంటే కొంచెం కష్టంగా అనిపించే పెయిన్ తీసుకోవచ్చు. అదే ఒక బాధపడే పెయిన్ ఉంటుంది చూడండి, అది వచ్చినప్పుడు మాత్రం ఆపండి. ఖచ్చితంగా ఒక యోగా గురువుతో ఉండి చేసుకోవటం అనేది ఆల్వేజ్. కాకపోతే నేను చాలా క్లియర్గా మీకు అన్నీ మెన్షన్ చేసి చెప్తాను. జాగ్రత్తగా విని జాగ్రత్తగా చేయండి. మీ అబ్డామిన్ తగ్గించుకొని మీ ఆరోగ్యాన్ని, అందాన్ని రెండు కూడా కాపాడుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మొబిలిటీ చేద్దాము. ఏది ఈ లెగ్ ఇవన్నీ మనం లేవగానే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ జస్ట్ ఒక జాగింగ్. సో కొంచెం కాళ్ళు ఫ్రీ అవుతూ ఉంటుంది. అయిన తర్వాత నేను హై నీస్ చేస్తాను, కానీ ఎవరైతే పెద్దవాళ్ళు చేయలేని వాళ్ళకు కూడా సెకండ్ ఏ రకంగా చేయొచ్చో కూడా చూపిస్తాను. సో హై నీస్లో ఇవి ఈ హై నీస్ అదే పెద్దవాళ్ళకి కొంచెం అసలు స్టార్టింగ్ లేని వాళ్ళకి, కొంచెం యంగ్స్టర్స్ కానీ 30+ అందరూ చేయగలుగుతారండి ఇవాళ రేపు. చెయ్యలేని వాళ్లకు 1 1 2 2 3 3 ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వెనక చేతులు ఇలా పెట్టి 1 1 2 2. ఇది మీరు స్టాండింగ్ చేస్తారు. అదే కొంచెం మనం ఇందాక కార్డియాక్ హై రేట్ని పెంచాలి అనుకుంటే కనుక 1 2 3 ఇది చేశాక వెంటనే మీ అందరికీ తెలుసు జంపింగ్ జాక్స్ 5 6 7 8 9 and 10. ఇది కూడా బిగినర్స్కి ఎలా చెప్తాము, 1 2 3 4 5 6. సో ఇలా ఒక 20 కౌంట్స్ ఈ బ్రెత్ అనేది మీకు ఇలా రావాలి. వచ్చిందంటే మీ బాడీ కొంచెం రక్తం కొంచెం వేడి అయింది, అప్పుడు స్లోగా మనకు ఫ్యాట్ కరగడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్కి తీసుకొని నడుము మీద చేతి పెట్టుకొని రైట్ హ్యాండ్ అప్. ఈ రైట్ హ్యాండ్ పెట్టి ఈ బ్యాక్ లెగ్ని మనం టచ్ చేస్తాము. సో 1 2 3 4 5. చేతిని కిందికి తీసుకురాకండి, కాల్ని బెండ్ చేయకండి. సో స్ట్రెయిట్ లెగ్ వెళ్తుంది చూడండి. 7 8 9 and 10. సో నేను అటు కాకుండా ఇదే లెగ్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్ తీసుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్ అప్, ఆపోజిట్ బ్యాక్ వెళ్ళిన లెగ్కి పైకి సేమ్ 1 2 3 4. సో ఇవి కూడా ఎగ్జాక్ట్గా 15 కౌంట్స్ కంపల్సరీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ ఇట్లా పెట్టేసి, ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీకు అబ్డామినల్ బేస్డ్ ఎక్సర్సైజెస్. సో ఇలా హ్యాండ్ పెట్టి 1 2 3 4. ఒక చిన్న కరెక్షన్ ఏంటి అంటే
ఇలా బెండ్ చేయకండి, ఇలా 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 దీన్ని. సో యు ఆర్ స్ట్రెయిట్, బట్ 1 2. మోకాలు పైకి తీసుకురావాలి, మీరు నడుమును చాలా బెండ్ చేయొద్దు. సో మనకు ఖచ్చితంగా ఇక్కడ బంపర్స్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్, పొట్ట ఉంటుంది కదా, ఇటు దాటి రావాలి, అప్పుడే కదా మనం పొట్టను తగ్గించేది. సో ఆల్వేజ్ లేపి దాన్ని ఫార్వర్డ్, అటు కూడా కాదు. ఇప్పుడు నీకు ఇది అడ్డు వస్తుంది బొజ్జ, సో ఏం చేస్తాం, ఇట్లా పోతుంది, ఖచ్చితంగా పోతుంది. దట్స్ ఓకే, మనం చేసేది వాటిని తగ్గించడం కోసం. సో ప్రెస్ టువర్డ్స్ యువర్ ఫేస్. సో అది ఒకటి. అది కూడా స్టార్టింగ్ 10తో స్టార్ట్ చేయండి. మీరు కనుక ఈ ఎక్సర్సైజ్కి 21 days, అగైన్ ఒక ఫార్ములా ఉంటుంది, 40 days మండలం, 21 days ఇలాంటివి చేస్తే ఏంటంటే రిజల్ట్ అనేది చాలా కంటికి కనిపించేట్టు ఉంటుంది, అంటే కరెక్ట్ కనిపిస్తుంది కూడా. ఇవి ఒక 20 times. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్, మీ తంబు ఉంది కదా, తంబుని ఇట్లా అండర్ ఆర్మ్స్లోకి తీసుకోండి, ఇలా తీసుకుని దీన్ని కూడా 1 1 2. చాలామంది క్లాస్లో కూడా చెప్తున్నప్పుడు కాదు, మనదే ఒళ్ళు తీసుకొని కింద ఒక సున్నితమైన పువ్వు ఉంటే ఎలా పెడతాం, జాగ్రత్తగా. ఎందుకు అంటే నువ్వు ఆ స్లోగా రిలీజ్ చేసినప్పుడు నీ అబ్డామినల్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి కూడా ఒక 20 times. స్టార్ట్ విత్ 10 డైలీ. 10 అంటే 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. 20 to 25కి వెళ్ళినప్పుడైతే ఇంకా అసలు మీ బాడీ చాలా ఉత్తేజంగా ఉంటుంది. బిగిన్ విత్ 10. నెక్స్ట్ ఈ హిప్ డిస్టెన్స్ అపార్ట్ తీసుకుని 1 1 2. ఇదేంటి, మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉంటాయి కదా చుట్టూ, నడుము చుట్టూ వడ్డానం, మగవాళ్ళకు కూడా ఉంటాయి, ఆడవాళ్ళకు కూడా ఉంటాయి. సో ఈ టైర్లను తగ్గించడానికి అప్పర్ టైర్స్. సో దీనికి సైడ్ నడుము దగ్గర తగ్గడానికి ఇప్పుడు నేను చెప్పినట్టు 1 1 2 2. ఇలా కూడా ఇవి కూడా ఒక 10 నుంచి కేపబిలిటీ ఉంటే 15 ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఎక్స్టెన్సివ్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు, బాగా ఒక 20 రోజుల్లో పెళ్ళుంది ఇలా అనుకునే వాళ్ళు 25 చేయండి. సో మీకు బాడీ సహకరిస్తే దాన్ని బట్టి కౌంట్ చేయండి. ద లాస్ట్ 1 1 1. ఇది కొంచెం ఇందాక మనము హిప్ డిస్టెన్స్ పెట్టాం కాళ్ళు, ఇప్పుడు కొంచెం వెడల్పు పెడతాం. సో ఇక్కడ ఇది ఫార్వర్డ్ బెండ్ కాదు, ఇది బ్యాక్వర్డ్ బెండ్, అంటే సైడ్ బెండ్. సో ఎప్పుడు ఈ ముందు కొంగి చేయకండి ఇలా. సో ప్రాపర్లీ నడుముని బ్యాక్ తీసుకుని యు ఆర్ పర్ఫెక్ట్లీ గోయింగ్ ఆన్ ద సైడ్ టు సైడ్. సో నీ స్ట్రైట్, హిప్స్ని స్ట్రైట్ చేస్తూ 1. చూడండి, యూ కెన్ క్రాల్, యూ కెన్ ఎంజాయ్ దిస్ రియలీ వెల్. 3. ఇదేంటి, ఈ కింద టైర్స్కి. సో నీ వేస్ట్ మొత్తం పొట్ట చుట్టూ ఉన్న భాగాలని చూడండి. 1 1 2 2 3 3. ఇలా ఇవి కూడా మీరు అరౌండ్ 20 10 15 20 25. సో ఏబిసిడి మీ ఇష్టం ఉన్నన్నే స్టార్ట్ చేయండి. బిగినర్స్కి 10, మీడియా కార్కి 15, ఎక్స్టెన్సివ్ 20 25. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఖచ్చితంగా ఫస్ట్ 1 2 3 4 5 6 అన్ని వెరైటీస్ ఒకసారి చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అన్నీ కనుక 10 times అది అలా 3 సెట్లు కనుక మీరు చేసినట్టయితే నాకు తెలుసు ఖచ్చితంగా మీరు కమెంట్ పెడతారు చాలా హాయిగా ఉంది అని. అండ్ ఇవన్నీ కూడా చక్కగా రిలాక్సేషన్ అవుతాయి. హిప్ జాయింట్స్ మూమెంట్స్ చాలా బాగుంటుంది, ఒళ్ళు చాలా తేలిగ్గా ఉంటుంది చేసిన ఇమ్మీడియట్గా కూడా. సో స్టాండింగ్ అబ్డామినల్ పొట్ట తగ్గడానికి చాలా మంచి ఎక్సర్సైజెస్. దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ఆహార విధానాన్ని కూడా మీరు మార్చుకుంటేనే ఖచ్చితంగా పొట్ట తగ్గడం జరుగుతుంది. కానీ యోగా ద్వారా మీరు పొట్ట ఏది ఎలా ఉన్నా యాక్టివ్గా మాత్రం ఇమ్మీడియట్గా ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యోగా ఆసనాలను ప్రాక్టీస్ చేస్తూ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటూ చక్కగా నవ్వుతూ చిరునవ్వు చిందిస్తూ 10 మందికి హ్యాపీనెస్ పంచుతారని అనుకుంటున్నాను. సో యోగా జర్నీ మీరు కనుక స్టార్ట్ చేయాలి, ఒక మంచి మోటివేషన్ కావాలి, లేకపోతే ఒక మంచి డైరెక్షన్ కావాలి అని అనుకున్నా కూడా మీకు యోగా క్లాసెస్
30 డేస్ ప్రోగ్రామ్ జూలై 31st నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మీ యోగా జర్నీ మాతో కనుక చేయాలి అనుకుంటే కనుక యోగా విత్ రజిత మైనంపల్లి, యూ కెన్ కాల్ ఆన్ దిస్ స్క్రాలింగ్ నెంబర్ టు రిజిస్టర్ ద క్లాసెస్. నమస్తే.